చూసినట్టయితే దేవుని ఎరగని వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు అనగానే ఒకలాంటి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? అరే, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నాను, నాకు రాని ఆశీర్వాదం తనకి ఒక్క రోజులో ఎందుకు దొరికింది, తనని ఎందుకు దేవుడు అంతలా ఆశీర్వదిస్తున్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. అరే, నేను ఇన్ని రోజులు నా ప్రమోషన్ గురించి నేను ప్రార్థిస్తున్నాను, దాని గురించి శ్రమ పడుతున్నాను, కానీ ఇదెవరో కొత్త వ్యక్తి వచ్చాడు, వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రమోషన్ కొట్టేసి తీసుకెళ్లిపోయాడు. నేను లాటరీ గురించి ఎన్నో రోజుల నుంచి లాటరీ కొట్టాలి అని చెప్పి ఎంతో ప్రార్థిస్తున్నాను, దాని గురించి శ్రమ పడుతున్నాను, ఈ వ్యక్తి ఒక్కసారి కొనుక్కున్నాడు టికెట్, తనకి డబ్బులు ఇలాగే వచ్చేసాయి. మనం ఎన్నిసార్లు అలా పక్క వ్యక్తి ఆశీర్వదింపబడుతున్నాడని మనం కోపంగా ఉన్నాము అనేది ఆలోచించాలి. అలాంటి వ్యక్తిగా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. Are you listing out all the things that you have done for God? Are you listing out all the things that you have done for your Father? నేను ఇవన్నీ చేశాను దేవా, నేను ఉపవాసం చేశాను, నేను చర్చికి వెళ్ళాను, పక్క వాళ్ళకి డబ్బులు పంచాను, అనాథలకి నేను డబ్బులు ఇచ్చాను, వాళ్ళకి చదివించాను, ఇవన్నీ చేశానే, నాకు ఒక్క చిన్న బ్లెస్సింగ్ కూడా రాలేదని ఆలోచిస్తున్నావా? You have to stop thinking. You have to stop making a list of things that you're doing for God.